చెప్పులు, బూట్లు ఎందుకు బోర్లా పడి ఉండకూడదు? వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే, బయటకు వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు లేదా ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు గుమ్మం బయటే చెప్పులు లేదా బూట్లను వదిలేస్తుంటాం. అక్కడ చెప్పుల స్టాండ్ ఉంటే అందులో పెడతాం. అయితే ఒక్కోసారి కంగారులో పడి చెప్పులను ఫాస్ట్ గా విడిచి లోపలికి వెళ్తుంటాం. ఈ ప్రాసెస్ లో అవి బోర్లా పడతాయి. ఒకవేళ వాటిని చూసినా తలకిందులుగా పడితే ఏమవుతుందిలే అని పెద్దగా పట్టించుకోం. కానీ చాలామంది పెద్దలు వాటిని చూడగానే వెంటనే కరెక్ట్ చేయమని చెబుతారు. చెప్పులు, బూట్ల పొజిషన్ సరిగ్గా ఉండాలని చెబుతారు. అవి బోర్లా పడి ఉంటే వాస్తు దోషం కలిగి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో గొడవలు, కొన్నిసార్లు అకారణంగానే ఇంట్లో గొడవలు వస్తుంటాయి. ప్రశాంతంగా ఆలోచించి చూస్తే ఈ గొడవలకు దారితీసేంత పెద్ద సమస్యలేవీ ఉండవు. అయితే చెప్పులు లేదా బూట్లు తలకిందులుగా ఉండటం ఇంట్లో గొడవలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. గుమ్మం వద్ద చెప్పులు సరైన రీతిలో లేకుండా అనవసర వివాదాలు వస్తాయి. కాబట్టి ఇంట్లో అయినా బయట అయినా చెప్పులను బోర్లా ఉంచకూడదు. ఆర్థిక నష్టం, గుమ్మం వద్ద చెప్పులు సరిగ్గా విడవకపోతే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ శాస్త్రం ప్రకారం గుమ్మం నుంచే లక్ష్మీదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ క్రమంలో అడ్డుగా బోర్లా పడిన చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో ఆర్థిక నష్టాలకు దారితీస్తాయి. అందుకే చెప్పులను సరిగ్గా ఉంచాలని పెద్దవారు చెబుతారు. మీరు కూడా ఇలా ఎక్కడైనా చూస్తే వెంటనే సరిచేయండి. ఆరోగ్య సమస్యలు, కొందరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుని తిరుగుతారు. బయట ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులనే ఇంట్లోకి వాడినా, లేక అక్కడ బోర్లా వేసినా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. హానికర క్రిములు చెప్పుల నుంచి ఇంట్లోకి వ్యాపించి కుటుంబ సభ్యులకు సోకవచ్చు. దీంతో ఇంట్లో గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా ఈ మిస్టేక్ చేయకండి. శనిదేవుడికి ఆగ్రహం, చెప్పులు తలకిందులుగా పడి ఉంటే శనిదేవుడికి కూడా ఆగ్రహం వస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం శనిదేవుడు పాదాలలో ఉంటాడని నమ్ముతారు. అందుకే ఫుట్వేర్ సరైన పొజిషన్లో లేకపోతే ఆయనకు కోపం వస్తుందట. నెగటివ్ ఎనర్జీ, గుమ్మం వద్ద చెప్పులు బోర్లా పడి ఉంటే పాజిటివిటీ తొలగిపోయి ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందట. ఇది ఫ్యామిలీ మెంబర్స్ లో ప్రశాంతత, సంతోషాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఫుట్వేర్ వెంటనే సరిచేయండి. అసహ్యంగా కనిపించడం, చెప్పులు లేదా బూట్లు బోర్లా పడి ఉంటే చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఫుట్వేర్ ఎల్లప్పుడూ సరైన ప్రదేశంలో సరైన పొజిషన్లో పెట్టాలి. దీంతో పాటు వాటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే దుమ్ము, క్రిములు వ్యాప్తి చెంది ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.